500 అంటే ఏంటి? ఒక కాఫీ, ఒక షాపింగ్, మహా అయితే ఒక పర్సన్కి ఒక మూవీ టికెట్. అదే 500 నాకు ఒక ఫ్యూచర్. ప్రతి హౌస్ వైఫ్కి ఒక్క 500 ఏంటి, ఒక 1 రూపీ అన్న వాళ్ళకి అది ఫ్యూచర్. నేను అదే 500 రూపీస్ తోటి ఒక ఫ్యూచర్ని బిల్డ్ చేసుకున్నాను. అది ఎలా అంటే ఎస్ఐపి కడుతూ. ఎస్ఐపి అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చేది భయం వచ్చేసి స్టాక్ మార్కెట్ పడిపోతుంది, కాన్స్టెంట్గా ఉండదు, ఫ్లక్చువేట్ అవుతుంది అని. బట్ నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో. బట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పులేదు. మనం ఎక్కువేం పెట్టేయట్లేదు కదా, ఒక 500 పెడుతున్నాం, యావరేజ్గా పెడతాం. అదే 500 మనము ఏ తిండికో షికార్లకో పెట్టినాం అనుకొని, అదే 500 నేనైతే ఒక 1 ఇయర్ టైం తీసుకొని 1 ఇయర్ నేను ఇలా స్టాక్ మార్కెట్లో పెడతాను. స్టాక్ మార్కెట్ కాదు, సారీ, ఎస్ఐపిలో పెడతాను, ఒక మ్యూచువల్ ఫండ్స్లో. అది గ్రో అయితే పర్లేదు, నేను కంటిన్యూ చేస్తాను. 1 ఇయర్ గ్రో అవ్వకపోతే పర్లేదు, గ్రో అయితే మంచిదే కదా. గ్రో అవ్వకపోయింది అనుకో, నేను ఖర్చు పెట్టేసాను ప్రతి నెల ఒక 500 అనుకుంటా. సో అదే మైండ్ సెట్ తోటి నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్ 500తో ఇన్వెస్ట్ చేశాను, అండ్ ఆఫ్టర్ మంత్ 600కి కొంచెం ఇంక్రీజ్ చేశాను. అండ్ ఈ మంత్ నుంచి ఒక 700, ఒక 800 పెంచుకుందా పోదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయితే నా ఈ 6 months జర్నీ ఏంటి అని అంటే, ఇంక్రీజ్ అయిందని అంటే ఒకసారి ఇంక్రీజ్ అయినాయి, ఒకసారి డిక్రీజ్ అయ్యాయి. ప్రజెంట్ నాకైతే నీకు ఎక్కడైనా స్క్రీన్ షాట్ ఒకటైతే పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 150 రూపీస్ అలా ఇంక్రీజ్ అయిందనమాట. నిన్నటిది ఈరోజు మనకు చూపిస్తాడు పోర్ట్ఫోలియోలో. సో అలాగా 150 రూపీస్ అయితే మనకి ఇంక్రీజ్ అయింది. సో మంచిదే కదా. ఇప్పుడు అదే మనం ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ఖర్చు పెట్టేస్తే 3600 మనకు కనిపించదు. నేను ఎలా అనుకున్నాను అంటే, మా విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా మనం 3000 దగ్గర మనం ఖర్చు పెట్టుకున్నట్టే కదా అవుతుంది, మనకి ఎప్పుడైనా వచ్చేస్తుంది కదా. సో నేను మీకేం చెప్పేది అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎస్ఐపి కట్టండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. అందులో హాఫ్ అయినా సరే మీ డబ్బులు మీకు వస్తాయి. చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి. ఈవెన్ స్టూడెంట్సా ఒక 100 రూపీస్తో స్టార్ట్ చేయండి. హౌస్ వైఫ్సా ఒక 5,000 ఒక 500 స్టార్ట్ చేయండి. మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి.